మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి శ్రీకాళహస్తీశ్వరుడికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పరమేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చానని ఆయన తెలిపారు. మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ నిబద్ధతతో విధులు నిర్వహించాలని సిబ్బందిని కోరారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు భక్తుల కోసం జరిగిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని, లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందించాలని అధికారులకు సూచించారు. శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వరాయ స్వామిని దర్శించి ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు పట్టు వస్త్రాలు నేను, నాతోటి సోదర శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ఈఓ గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్వామివారి అమ్మవారి కటాక్షం కోరుకోవడం జరిగింది. వారికి పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం. ఇది ప్రభుత్వ లాంఛనాల మేరకు జరిగిన. ఇది జరిగే ముందే నేను, రెవెన్యూ మంత్రి గారు, స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిసి ఇక్కడ సమీక్షించుకోవడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాలు అత్యంత వైభవోపేతంగా జరపాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పి ఆ రోజే నిర్ణయించుకొని ఆదేశాలు ఇచ్చాం. ఆ ఆదేశాల మేరకు ఇవాళ పని జరుగుతుంది. ఇప్పటికే దాదాపు ఈ సమయానికి పూర్తయ్యేటప్పటికీ దాదాపుగా 21వ తారీఖు నుంచి 5 రోజుల పాటు 1,00,000 మంది భక్తుల పైన స్వామివారిని, అమ్మవారిని వీక్షించడం జరిగింది. వారందరినీ కూడా అన్ని విధాల సమగ్రంగా పూర్తి స్థాయి సంపూర్ణంగా వాళ్ళు స్వామివారుల యొక్క దీవెనలు పొందే విధంగా ఏర్పాటు చేయడం. అలాగే ప్రతి భక్తుడికి వచ్చేటువంటి క్యూ లైన్లో నిలబడి స్వామివారి దర్శనం చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఒక లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్ణయించుకున్నాం. నిర్ణయించిన మేరకు ఆలయ పాలక వర్గం, ఇవాళ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, శాసనసభ్యుల యొక్క నాయకత్వంలో లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది.